మంచి రోజు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇప్పుడే వాదనలు వినిపించడం జరిగింది. ఆనరబుల్ జస్టిసెస్ కోర్ట్ 17 ఆర్డర్స్ పాస్ చేసి ఎలక్షన్ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ నేను ఒకే చెప్పాను, ఎలక్షన్ ముందు 2014లో బైఫర్కేషన్ ముందు, అనగా 2 రాష్ట్రాలని విభజింపక ముందు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడున్న గవర్నమెంట్ సోనియా గాంధీ గారు అలాగే చిదంబరం గారు వాగ్దానం చేశారు. మేము గెలిస్తే మేము ఇస్తామని మోదీ గారు, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, అలాగే వెంకయ్య నాయుడు గారు హామీ ఇచ్చారు. పార్లమెంటు లోపట హామీ ఇచ్చారు, పార్లమెంటు బయట కూడా హామీ ఇచ్చారు. కానీ ఆ ఇచ్చిన వాగ్దానాన్ని చట్టంగా చేయలేదు, నెరవేర్చలేదు. 10 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఉన్న అప్పు ఈరోజు 13 లక్షల కోట్లు అయింది. దాదాపు 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రత్యేక హోదా ఇప్పుడు మరి పొలిటీషియన్స్ ఎవ్వరు ఎలక్షన్స్ ముందు ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేశారు. కానీ ఇప్పుడైతే కోalition గవర్నమెంట్లో ఉన్నారు కనుక ఎందుకు తేలేకపోతున్నారు? బీహార్ గవర్నమెంట్కి 60,000 కోట్లు ఇచ్చి మనకేమీ ఇవ్వలేదని స్పష్టంగా రాయడం జరిగింది, వాదనలు వినిపించడం జరిగింది. I am extremely grateful to the Andhra High Court for directing, sending notices. Marla and 2 weeks time. They have given on 23rd September, the next date. మీరందరూ ప్రార్థించండి. ఎందుకంటే 6 కోట్ల ప్రజలకు లాభం ఏంటి? 13 లక్షల కోట్లు అప్పు తీరుతుంది. స్పెషల్ స్టేటస్ అంటే ప్రత్యేక హోదా. దాని ద్వారా ఒరిజినల్గా 11 రాష్ట్రాలకి 90% మనకి బెనిఫిట్. ఓన్లీ 10% మనం చేయవలసి ఉంటుంది. అంతకంటే ముఖ్యం ఏంటంటే కొన్ని వందల కంపెనీలు 2,891 మంది బిలియనర్స్ ప్రత్యేక హోదా ఇస్తే 100 కంపెనీలు తీసుకొస్తాయి. తద్వారా రైతు కుటుంబాలకి, నిరుద్యోగులకు, మహిళలకు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీకి 6 కోట్ల ప్రజలకు అందరికీ లాభమే. So I am so happy. The Honorable High Court of Andhra Pradesh today issued the notices, listed the matter for September 23rd. Now it is time for all of us to come together. రాజకీయాలు పక్కన పెట్టి 10 సంవత్సరాలు నష్టపోయాం. ఒకరినొకటి తిట్టుకోవడమేనా? వరదలకు సేవ చేయలేదని అయ్యన్నొద్దు. అందరూ నేను ఇచ్చిన పిలుపు మేరకు మీరు అందరికీ సాయం చేస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి కూడా అందరూ విరాళాలు ఇస్తున్నారు. ఇంకా మీరు విరాళాలు ఇవ్వండి. ప్రత్యేక హోదా వచ్చేటట్టు ప్రార్థించండి, పోరాడండి, చేసి చూపిద్దాం. స్టీల్ ప్లాంట్ అమ్మకుంటే ఏప్రిల్ 25 నేను ఆర్గ్యూ చేసి ఆర్డర్స్ తీసుకొచ్చాను కదా. కామారెడ్డి రైతులకు అన్యాయం జరగకుండా చేశాం కదా. అలాగే ఎన్నో మంచి ఆర్డర్లు దీస్ ఆనరబుల్ కోర్ట్స్ ఆర్ గివింగ్. I have a great faith in judiciary. Thank you very much. God bless you. Narendra Modi ji, please, it is high time for you to grant us the special status for Andhra Pradesh. Thank you very much. Sir, మధ్యలో స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి 1,20,000 గవర్నమెంట్ ప్రకటించింది. దాని మీద చూడండి, స్పెషల్ స్టేటస్సే వేరా, అసలు మనకు అవసరమే లేదు. నేనే కానీ ముఖ్యమంత్రి అయి ఉంటే 100,000 కంపెనీలు వచ్చును. ఇద్దరు ముఖ్యమంత్రులు మోదీ గారితో అడుగుతున్నారే కానీ పోరాడితేనే